హాయ్ అండి. పార్ట్ 1లో చేపల వేపుడు ఎలా చేయాలో చెప్పాను కదండి. ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చెప్తున్నాను. ఆ చేపల వేపుడు నూనె ఉంది కదండి, ఆ నూనె వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ టమాటా పేస్టు వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వేగాక, లేకపోతే పచ్చివాసన వస్తుందండి ఎర్రగా వేగపోతే. కొంచెం దోరగా వేగిన తర్వాత మన పచ్చిమిరకాయలు 4 ఘాట్లు పెట్టుకొని అవి వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక మన గరం మసాలా పౌడర్ ఉంది కదండి, గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేగిన తర్వాత గిన్నెలో చింతపండు ఉంది కదండి, అవి రసం తీసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని చేప ముక్కలు మనం గరం మసాలా బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత ఆ చేప ముక్కలు తీసి ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. ఆ కళాయిలో వేసుకున్న తర్వాత కొంచెం మగ్గాలండి, మగ్గితేనే బాగుంటుంది. ఒక్కొక్కటిగా నేను వేసాను కదా, మొత్తం అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ ఉంచాక చింతపండు పులుసు తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. మొత్తం పులుసు వేసుకోవాలండి. పులుసు మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం మెల్లిగా కలుపుకోవాలి గరిటెతో. అలా గరిటె కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మిగిలిన చింతపండు రసం కూడా వేసుకోవాలండి. గిన్నెలో మిగిలిన చింతపండు ఉంది కదా, రసం ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఇలాగ పైన ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం కారం పైన చల్లుకొని అలా మరుగుతుండగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ అయ్యాక ఇలా ఉడుకుతుందండి. చేపల పులుసు బాగా దగ్గరగా మరగాలండి. మరిగిన తర్వాత మనం కొత్తిమీర వేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.